మనమైతే ఇన్స్టాలేషన్ చేద్దామండి. ఈ 8 పైప్స్ వచ్చాయి కదా, ఇన్ని ఇలా పెట్టేస్తే ఇది టఫ్ ఉందా? ఇది ఒక్కటే పట్టట్లేదు. నాకు తెలిసి ఈ బ్రాండ్ చేంజ్ అయిందా, వాళ్ళ బ్రాండ్ అనిపిస్తుంది. వీడియోలోనేమో ఈజీగానే పోతుంది, ఇందులో అయితే ఇంత రిస్కీగా ఉంది. అఫీషియల్ వెబ్సైట్లు, అఫీషియల్ సైట్లో మాత్రం వేరే ఉంది. ఇది అప్డేట్ కాలేదు, ఇది కొత్తగా ఉంది. మస్తు సేపు తర్వాత అర్థమైందంటే ఇలా 4 పైపులు ఉన్నాయి, 8 వచ్చినాయి. ఈ 3 మంచిగా ఫిట్ అయింది, ఒక్కడి మాత్రం మస్తు సతాయించింది. ఈ ఎడ్జ్లో కలర్స్ వచ్చి అక్కడనే స్టక్ అవ్వడం వల్ల అక్కడ కొంచెం థిక్నెస్ అనేది ఏర్పడింది, అందులో హోల్లో పోవట్లేదు. సో అది మొత్తం కలర్ అంతా చెక్ చేశాను. ఇగో ఇప్పుడు ఇట్లా అంటే పోతుంది. ఇది లాక్ అయిపోయింది. ఓకే, లాక్ అయిపోయిందా? ఇది పక్కన పెట్టేద్దాం. సో నెక్స్ట్ తీసుకుందాం, అది కూడా. ఓకే, ఇదైతే ఈజీగా ఇన్స్టాలేషన్ అండి. జస్ట్ ఇలా ఇట్లా ఇంకకి వెళ్ళి దానికి పెట్టేయడమే. ఇది ఇక్కడ పెట్టేయాలి. ఇది మనం సేఫ్టీ బెల్ట్స్, ఇవి ఇలా ఉందా, ఈ హోల్లో జస్ట్ ఇలా పెట్టేయండి. ఇలా స్టక్ అయిపోతుంది, ఫిక్స్ అయినా. ఓకే, ఇవి ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు. తర్వాత మనకు పాపకు ఎక్కడి వరకు రావాలి ఇందులో పెట్టేయడమే. పెట్టేసి లాగేస్తే ఇలా, ఇది కూడా సేమ్ ఇక్కడ రైట్ సైడ్లో ప్రెస్ చేసేయాలి. ప్రెస్ చేయాలా? అందులో లాక్ అయిపోయిందా? ఓకే సో ఇది ఇక్కడ సిట్టింగ్ చేస్తారు కదా పాపకు. ఓకే, అది బేబీని కూర్చోబెట్టి అదే నడుముకి పెట్టాలి అంతే. ఇప్పుడు మన కార్ సీట్ ఎలాగో సేఫ్టీ. ఓకే ఓకే, ఇలా లాక్ చేసుకుంటే అయిపోతుంది. సేమ్ లాక్ చేసి టైట్ చేసేస్తే మనకి ఎంత కావాలో. ఓకే ఓకే ఓకే, ఇదైతే అయిపోయింది. నెక్స్ట్ మనం పైపింగ్ చేసేద్దాం. ఈ లాక్ ఉంది కదా, కుర్చీ వెనకాల సేమ్ అలాగేనండి. ఇలా పెట్టేయడమే. పెట్టేస్తే ఈ లాక్ అనేది ఇక్కడికి వచ్చేస్తుంది. ఓకే ఓకే, లాక్ అయిపోతుంది. ఓకే ఓకే, కూడా అన్నీ యాడ్ చేసుకున్నాం. ఓకే. మంచి ఫీచర్స్ అయితే ఉన్నాయి ఇందులో బేబీ సేఫ్టీ కోసం. ఇంకా హైట్ పర్పస్ మెయిన్ అయితే మనకు తగ్గట్టుగా సెట్ చేసుకోవచ్చు. ఓకే, అది ప్రెస్ చేసి అయితే లోపలికి పెడితే అది లాక్ అయిపోతుంది. వావ్, కూర్చోడానికి రెడీ అయిపోయింది. అంతేనా? ఇవి కింద గ్రిల్స్ ఏమో ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ అవి అవి ఇప్పుడు వద్దు, వాటికి అచ్చా అక్కడ పెట్టాలా? జస్ట్ ఏం లేదు, ఇందులో ప్రెస్ చేయడం చూడండి. అయిపోయింది. ఓకే, 3-in-1 లాగా యూజ్ చేసుకోవచ్చు. లాంగ్ చైర్, హై చైర్, మీడియం చైర్, ఓన్లీ చైర్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. డైనింగ్, సిట్టింగ్,
ప్లేయింగ్. అవి మనము ఇవి ఇక్కడ పెడుతున్నారు కదా, సో మనం కింద కూడా పెట్టుకోవచ్చు కదా. చూపిస్తాను. ఇది మంచిగా వాష్ చేయడానికి ముందు ఇలా రాకపోతుంటే వేరే తీరులో వస్తుండే. దీనికి హోల్స్ ఉంటుండే, హోల్స్ నుంచి ఈ సేఫ్టీ చూసాం కదా, ఇది ఇందులో నుంచి వస్తుండే. ఇది న్యూ అప్డేట్ ఉంటుంది. సో ఇప్పుడు మనం ఇది తీసి చూద్దామా. ఇప్పుడు అవన్నీ ఫిట్ చేద్దాము. ట్రే, ఫీడింగ్ ట్రే ఇంకా అవి. దీనికైతే సో ఓకే ఓకే. ఇవి లెగ్స్ అంటే కింద ఫూట్ లాగా. దీనికి ఏంటంటే రబ్బర్ ఇస్తారు. ఇదేంటంటే జరగకుండా దీనికి స్టిక్ చేయడమే. స్టిక్ చేసి సో ఎక్కడికి మూవ్ అవ్వకుండా ఉండడానికి ఇలా. ఓకే ఓకే. సో అవి 4 వచ్చాయి. ఓహో, వ్యూ రెడీ అవుతుంది. అంతేనా? ఈజీ ఉంది ఇన్స్టాలేషన్. ఓన్లీ అవి రాడ్స్ పెట్టడానికే కాస్త టైం టేకింగ్ అయింది కదా. అదే అదే. కానీ చాలా బెస్ట్ అండి ఇటువంటి ఒక చైర్ ఉంటే. బేబీస్ వాళ్ళంతట వాళ్ళే తినడానికి అలవాటు అవుతుంది. మెయిన్ వాళ్ళ చేతితో తింటే వాళ్ళకు మళ్ళీ బెటర్. సో ఇదైతే తెలుసు కదా, ఇది సపరేట్గా మనం పాప ఫుడ్ తిన్నాక క్లీన్ చేసుకోవడానికి డైరెక్ట్ అదొక్కటే. జస్ట్ ఇట్లా వాళ్ళ ఇలాని ఇలా తీసేయచ్చు. ఇది చాలా బాగుంది, ఫీచర్ బాగుంది కదా. అంటే ఇదంతా రాకపోతుంది, అంతా ఒకటి వస్తుండే. ఇందులో సెట్టింగ్స్ కూడా ఉన్నాయండి. పాప హైట్ వెయిట్ని బట్టి ఏమంటారు, లడ్డు ఉంటే కొంచెం దూరం, లేకుంటే దగ్గర అని. ఇదైతే జస్ట్ ఇలా పెట్టేయడం, ప్రెస్ చేస్తాం. ప్రెస్ చేయాలండి. ఇప్పుడు ఫిక్స్ అయిపోయింది. బేబీకి లాక్ అయిపోయింది. ఇది ఓకే, లాక్ అయిపోయింది. ఇదైతే అయిపోయింది. ఇది వచ్చేసి ఫుట్ రెస్ట్. ఇదైతే చాలా ఈజీగా ఇన్స్టాలేషన్ అండి. ఇది జస్ట్ మనకి అయిపోయింది. దట్స్ ఇట్. సో ఇంకా కింద ఇదేంటంటే సైడ్లకు అవసరం కూడా లేదంటారు. జస్ట్ పట్టుకోవడానికి, దేనికన్నా జరగకుండా హ్యాంగ్ చేసుకోవడానికి 2 ఇచ్చారు. ఒకటి విరిగిపోతే ఇంకోటని, ఇది ఎక్స్ట్రా అనుకోండి. ఇప్పుడు బియ్యాన్ని కూర్చోబెడదామా? రెడీ అయిపోయినట్టేనా చైర్? అయిపోయింది. ఓకే. వీరాజా రెడీ. వావ్ వామ్మో, వియాస్ కుర్చీ ఈజ్ రెడీ. షీ ఈజ్ వెరీ హ్యాపీ. వావ్, వియమ్మ వెరీ వెరీ హ్యాపీ. చాలా బాగుందండి. వచ్చేసి మోడల్. సో మనకి ఫుట్ రెస్ట్ కూడా ఉంది. మా వియా అయితే చాలా హ్యాపీ.
హ్యాపీగా ఉందండి. వామ్మో ఎంత హైట్లో ఉందో మా పాప. సో మీరైతే ఇన్స్టాలేషన్ ప్రాసెస్ ఒకటే చూపించాం కదా. బాగుంది. బాయ్. ఇది చాలా చలాడా